ఎస్ అనితాధరం గారు చెప్పండి. ఒకవైపు అంటే ఇటు కవిత వ్యాఖ్యలు ఇడుపు కాగితం పైన పవన్ కళ్యాణ్ అడగడం ఎంత అసమంజసమో, ఇటు జనసేన కూడా అదే కౌంటర్గా అటాక్ ఇస్తూ పూర్తిగా చిప్పకూడుకు అర్థం తెలుసా అని మాట్లాడడం కూడా అంతే తప్పుగా చూడాలా? అందరికీ నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత తనకిచ్చిన 5 శాఖలకి న్యాయం చేస్తూ తన పనులు తాను చేసుకుంటూ వెళ్తున్న తరుణంలో మొదట పవన్ కళ్యాణ్ గారి గురించి ఉద్దేశించి మాట్లాడిన ఆనాటి మన నాగేశ్వరరావు గారికి కవిత గారు సపోర్ట్ ఇస్తూ మా తెలంగాణ వాళ్ళ మీద వస్తే సరైన సమాధానం చెప్తామని ఫస్ట్ పాయింట్స్ రేట్ చేసింది కవిత గారు. ఆమె ఈ మధ్య కొత్తగా ఒక పార్టీ పెట్టాలనుకుంది. ఆ పార్టీలో ఆమె చాలా తొందరగా పార్టీని డెవలప్ చేయాలి, ఆ పార్టీని డెవలప్ చేయాలంటే ఎవరిని టార్గెట్ చేయాలా అని ఉద్దేశంతో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఆమె లైన్ లోకి తీసుకొచ్చింది. పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఒక తెలంగాణ ఆవిర్భావ సభకు ఒక పర్మిషన్ ఇమ్మంటే ఇవ్వకుండా చేసింది తెలంగాణ గవర్నమెంట్. దానికి పవన్ కళ్యాణ్ గారు ఇంటి దగ్గరే ఒక మీటింగ్ పెట్టడం వల్ల పెద్ద ఎత్తులో అక్కడికి 2000 మందితో మీటింగ్ పెట్టుకొని పర్మిషన్ ఇవ్వకపోవడంతో 5000 మందితో ఆయన మీటింగ్ పెట్టడం కూడా మనం చూసాం. ఒకనొక మొన్న జరిగిన రీసెంట్ ఒక సభలో మా అధ్యక్షులు వారు నిజంగానే ఆ ఇడుపు కాగితం అనే పదానికి అర్థం మాకు కూడా ఇంతవరకు ఆంధ్రాలో కూడా ఎవరికి తెలియదని, ఆ పదానికి అర్థం తెలియదని అన్న మాట అన్నాడు. కానీ దానికి కౌంటర్ గా జనసేన వాళ్ళు చిప్పకూడు అని అంటున్నారంటే ఆ చిప్పకూడు అనే మాట నిజమే కదా. ఈమె లిక్కర్ స్కామ్ ఎవరైనా జెంట్స్ అనే వాళ్ళు మామూలు చూసేది జెంట్స్ మీద కేసులు ఉంటాయి లిక్కర్ స్కామ్ అని. విడ్డూరంగా ఈ